హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీత అఫీషియల్స్. ఎలా ఉన్నారు అందరూ? నిన్ననే కదా సంక్రాంతి అయిపోయింది. ఈరోజు కనుమ పండుగ అండి. నేనైతే ఈరోజు ఎగ్ కర్రీ చేయబోతున్నాను. చాలా టేస్టీగా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. నేను ఈరోజు ఇంకా సింపుల్గా అయిపోతుంది కదా రెసిపీ అన్నట్లుగా చేస్తున్నాను. చూద్దాం రండి, దానికి ఏమేమి కావాలి పదార్థాలు. అలానే నేను ఎలా ట్రై చేస్తానో మీరు కూడా అలానే ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. అలానే ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం వల్ల కొంతమందికి వీడియో అనేది షేర్ అవుతుంది. మీరు షేర్ చేయాల్సిన అవసరం లేదు, లైక్ చేస్తే వీడియోనే షేర్ అవుతుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రండి. ఇంకా చూద్దాము. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం ఇలానే కొంతమంది ఇలా చాకుతో ఇలా పొడుగా కట్ చేసి అలానే వేస్తుంటారండి మిక్సీ జార్లోకి. మిక్సీ జారు ఇలా కట్ చేసి వేస్తే ఇక్కడ బ్లేడ్లు అనేది త్వరగా తెగిపోతాయి. ఒక 2-3 ఇయర్స్ వచ్చేవి, 1 ఇయర్ 1.5 ఇయరే వస్తాయి. అందుకనే మనం చక్కగా ఈ కొబ్బరిని అనేది తురుముకోవాలి. ఇలా తురుము వస్తుంది కదండి, దీంతో అయితే చక్కగా అయితే వస్తుంది. మనం నీట్గా తురుముకొని అయితే వేసుకుంటే కూర కూడా చాలా బాగుంటుంది. అలానే మిక్సీ కూడా ఎక్కువ రోజులు పాడవకుండా బాగానే మనకి వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే దీంతో అయితే ఇప్పుడు తురుముకుంటున్నాను నేను. మనం ఇలా కొబ్బరి తురిమేది తెచ్చుకుంటే ఇక్కడ కింద సగమే పోతుందండి, మిగతాదంతా ఇలా లోపలికే పోయి. ఇలాంటిది ఎక్కడైనా దొరికితే మీరు కూడా కంపల్సరీ మిస్ చేయకోకుండా తీసుకోండి. ఇక్కడ పొటాటో అదే ఉర్లగడ్డ కట్ చేసుకోవచ్చండి. మనం ఏ విధంగా అయినా 4 లేయర్స్లో ఉంటుంది. ఇలాంటిదైతే మీరు కూడా దొరికితే తీసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మనకు. పిల్లల్ని అస్తమానం మనం ఎత్తుకోకూడదండి, ఇలా కింద వేసేయాలి. లేకపోతే మమ్మల్ని వదిలారు, వాళ్ళు ఎత్తుకొని ఏడుస్తూనే ఉంటారు. కింద వేస్తే చక్కగా వాళ్ళు ఆడుకుంటారు. చూడండి మా బాబు ఎలా ఆడుకుంటున్నాడో. ఇలా అయితే రెడీ చేసుకున్నాను. కొబ్బరి మొత్తం ఇలా సన్నగానే తురుముకుంటే చాలా మెత్తగా పేస్ట్ అవుతుంది కాబట్టి. అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నా, అందులో సగం కట్ చేసుకొని ఇలా ముక్కలుగా అయితే పెట్టుకున్నా. అలానే తెల్లవాయిలు తీసుకున్నా కొన్ని. మనం ఇలా ప్లేట్లోకి అన్నీ వేసుకుంటే ఏది ఎప్పుడు వేసుకున్నా మిక్స్ కాకుండా బాగుంటుంది. అందుకని నేను ఇలా ప్లేట్లోకి అయితే తీసుకున్నా. ఒక 1/2 స్పూన్ కారం అయితే తీసుకున్నా. 1.5 స్పూన్ ఒక 1/2 స్పూన్ పసుపు అయితే తీసుకున్నా. 1.5 స్పూన్ కారం అయితే తీసుకున్నా. అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, అలానే ఒక స్పూన్ గరం మసాలా, అలానే కొద్దిగా ధనియాల పొడి అనేది తీసుకున్నా. అలానే ఒక 2 టొమాటోస్ అయితే కట్ చేసుకున్నా. ఇలా పొడుగా కట్ చేసుకుంటే త్వరగా పేస్ట్ అవుతుంది కాబట్టి ఇలా సన్నగా అయితే కట్ చేసుకున్నా. ఇంతకీ ఇన్ని చెప్తున్నాను, ఏం కూర చేస్తున్నా అని చెప్పలేదు కదా. నేను ఎగ్ అంటే అదే కోడిగుడ్డ కూర అయితే చేయబోతున్నానండి. కోడిగుడ్డ కూరకి 4 కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాం. మా వారు మార్నింగ్ వెళ్ళేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఒక్కరోజు సంక్రాంతికి హాలిడే ఇచ్చారు వాళ్ళకి పాపము. ఆ రోజు కూడా ఓటికి రమ్మన్నారు. కానీ ఇంకా మేము పండుగ రోజు అందరూ బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసరికి వాళ్ళు ఇంకా సరేలే అన్నట్లుగా ఒక ఓటికి అయితే వెళ్ళలే. ఈరోజు మార్నింగ్ 7:30కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్న కూరకైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని మొత్తం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. అలానే ఇందులోకి ఒక 1.5 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర నా దగ్గర లేదు కాబట్టి దాన్ని స్కిప్ చేసేస్తున్నా. దీన్ని మొత్తం పేస్ట్ లాగా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ జార్ అయితే తీసుకున్నా. మిక్సీ జార్ తీసుకొని ముందుగా తురుము పెట్టుకునే కొబ్బరి మొత్తం ఇందులోకి అయితే వేసుకుంటున్నా. మొత్తం ఇందులో కొబ్బరి, అలానే ఆనియన్స్ మొత్తం నేను ఏమేమి ప్రిపేర్ చేసుకున్నానో మొత్తం ఇందులోకి అయితే ఇంకా వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. అలానే ఒక చిన్న సైజ్ టమోటా, అలానే ఒక ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నా. ఇక్కడ 4 గుడ్స్ అని ఉడకబెట్టుకున్నా నేను ఎగ్స్. ఇక్కడ ఘాట్లు అనేది పెట్టుకున్నా. ఇక్కడ చాకుతో కొంచెం అలా ఘాట్లు అనేది పెట్టుకున్నా 4 ఎగ్స్ కూడా.
చూడండి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. ఈ ఘాట్లు అనేది పెట్టుకొని చక్కగా మనం రెడీ అయితే చేసుకోవాలి. ఎంత సింపుల్గా ఎవ్వరు మనకి రాదు అని అనుకునే వాళ్ళు కూడా ఇలా ఒక ప్లేట్లోకి మనం అన్నీ మొత్తం ఇలా పెట్టుకున్నామంటే ఏది వెనకాడుకునే పని ఉండదు. కాబట్టి ఈజీగా అయితే మనం ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా కూర అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కూర ఎలా చేస్తానో చూపిస్తాను రండి. గ్యాస్ అనేది వెలిగించేసి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నది, అందులోకి కొన్ని పోపులు అయితే వేసుకోవాలి. పోపులు వేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే వెంటనే ఆనియన్ అనేది వేసేయండి. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా చేసుకోవచ్చు. ఇద్దరికి ఒకరైతే ఇంకా ఎప్పుడైనా ఆకలి అయితే ఉంటుందంటే త్వరగా చేసేసుకోవచ్చు. ఇలా అయితే ఇవి కొంచెం అటు ఇటుగా కొంచెం కలర్ వచ్చేంత వరకు మనం ఇలా వేయించుకోవాలి. ఇంత మాత్రం వేగితే చాలండి. టమోటా అయితే వేసుకున్నాం. ఇంకా కూరలో టమోటా వేసాం కాబట్టి ఇందులో ఒక చిన్న టమోటా వేసుకోవాలి. బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇది కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత మనం మిక్సీ చేసి పట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే టమాటా మొత్తం వేగిపోయింది. మసాలా అయితే ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాం. ఒక 2-3 సెకండ్ దీన్ని అయితే కొద్దిగా ఇలానే లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అన్నీ ఇందులో మసాలాలు వేసినాం కాబట్టి మనం ఇలా కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెడితే అది చక్కగా స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. ఒక 2-3 నిమిషం తర్వాత మనం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే యాడ్ చేసుకోకూడదు. నేనైతే ఎగ్ కూర ఇలానే చేస్తానండి. మీరే ఎలా చేస్తారో నాతో కూడా షేర్ చేసుకోండి. నేను చిన్నప్పుడు చాలా కష్టాలు పడుతుంటే వంటలు నేర్చుకోవడానికి. ఇప్పుడు ఏమీ లేదండి, ఏదైనా కానీ ఒక 10 మినిట్స్లో అయితే చేసేస్తాను. ఈ ఎగ్ కర్రీ అనేది 2 స్టైల్లో చేస్తానండి. ఒకటి ఆయిల్లో ఏగిపోయిన ఎగ్గుల్ని వేయించుకొని మళ్ళీ మసాలా పెట్టి కూర చేస్తా. ఇది నార్మల్గా మసాలా పెట్టి ఇది మొత్తం మిశ్రమం మొత్తం కొద్దిసేపు వేగిపోయినాక తర్వాత ఎగ్స్ అనేది యాడ్ చేస్తాను నేను ఇందులోకి. చూడండి ఎలా వేగుతుందో. ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు మనం వాటర్ వేసుకుంటే కూర టేస్టీగా ఉంటుంది. ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దండి, కొన్ని వేసుకోండి. ఇలా అయితే ఉంటుంది. అది కొంచెం పొంగు వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ గట్టి పడుతుంది కూర అనేది. ఇది ఇది 2 సార్లు ఉడుకుతుంది కదండి, అప్పుడు మనం ఇందులో ఎగ్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడే వేసుకుంటే చప్పగా అయిపోతాయి ఎగ్స్ అన్నీ, మసాలా సరిగ్గా పట్టదు. స్లోగా ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది కూర. 2 పొంగులండి, పొంగులంటే బాగా మరగాలి అనేది కూర. 2 పొంగులు మరిగితే కూర అప్పుడు మనం ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా మరగడం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఇందులోకి అనేది యాడ్ చేసుకోవాలి. అలానే ఉప్పు కారం తక్కువ ఉంటే మీరు ఒకసారి టేస్ట్ చేసుకొని ఇందులోకి ఏది తక్కువ ఉంటే అది యాడ్ అనేది చేసుకోండి. ఎగ్స్ వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి, మీదకి చెడులుతుంది. చిన్నగా ఇలా వేసుకోవాలి. ఇలా అయితే వేసుకొని ఇంకో కొద్దిసేపు మరిగించుకోవాలండి కూరని, అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది కూర. కొత్తిమీర ఉంటే దీని మీద గార్నిష్ కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు కొత్తిమీర లేదు కాబట్టి దాన్ని స్కిప్ చేస్తున్నా. ఈరోజు కనుమ పండుగ కదా, అందుకని మీకు స్పెషల్గా ఈ వీడియో అనేది చేస్తున్నా. ఈరోజు మేము నాన్ వెజ్ ఏమీ చేసుకోవడం లేదండి, ఓన్లీ ఎగ్ కర్రీ మాత్రమే చేస్తున్నా. మా వారు ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళారు కదా, ఈవినింగ్ నైట్ అయితే అలా అవుతుంది వచ్చేసరికి, ఇంకా అలా అని నేను ఏమీ చేయడం లేదు ఈరోజు. ఇలా అయితే బాగా మరిగించుకోవాలండి కూరని. మనం ఎంత మరిగించుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుంది. ఇది కొద్దిగా చిక్కగా గట్టి కూడా పడుతుంది కాబట్టి
అన్నంలో కానీ చపాతీలోకి కూడా బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఎవరైనా తప్పకుండా ట్రై చేసి నాతో కూడా షేర్ చేసుకోండి. ఓవరాల్గా కూర అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. టేస్ట్ ఇంకా ఎలా ఉంటుందో తెలీదు. కూర అయితే ఇలా ఉందండి. ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ బంద్ చేశానండి. ఇలా అయితే వచ్చింది సాంబార్ లాగా. చూడండి ఎంత బాగుందో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి, మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఒక్క చిన్న లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. అందుకని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కంపల్సరీగా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.